వెల్కమ్ టు మెగానైన్ టీవీ. సింగర్ సునీత తన మధురమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సింగర్ చిన్మయి శ్రీపాద తన పాటలతో పాటు మహిళల హక్కుల కోసం పోరాడే ఒక స్ట్రాంగ్ వాయిస్గా సోషల్ మీడియాలో ఎప్పుడూ ముందుంటారు. అయితే ఒకరిపై ఒకరికి ఎంతో గౌరవం ఉన్న ఈ ఇద్దరు ప్రముఖ మహిళా సింగర్స్ మధ్య ఇప్పుడు ఒక పెద్ద సోషల్ మీడియా యుద్ధం జరుగుతుంది. దీనికంతటికి కారణం మై బాడీ మై రైట్ అనే ఒక నినాదం. ఫెమనిజం, మహిళల డ్రెస్సింగ్ గురించి సింగర్ సునీత చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోసాయి. సునీత మాటలు మహిళల హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయంటూ చిన్మయి తీవ్రంగా స్పందించడం, దానికి సునీత చేతులు విరగ్గొడతా అంటూ అంతే స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడంతో ఈ ఇష్యూ ఇప్పుడు నేషనల్ లెవెల్లో వైరల్ అవుతుంది. అసలు సింగర్ సునీత ఏమన్నారు, చిన్మయి అభ్యంతరం ఏంటి, సునీత ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఈ వివాదం అంతా సునీత ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూతో మొదలైంది. ఆ ఇంటర్వ్యూలో ఫెమనిజం, సమానత్వం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు సునీత తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సమానత్వం అంటే మగవాళ్ళులాగా సిగరెట్లు తాగడం, ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకోవడం కాదని, తన దృష్టిలో అది ఫ్రీడమ్ కిందకు రాదని సునీత అన్నారు. ఏ బట్టలైనా వేసుకోవచ్చు, కానీ అవి చూడ్డానికి బాగుండాలి, అందులో మనం సేఫ్గా ఉండాలి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత సునీత వాడిన ఒక వాక్యమే అసలు రచ్చకు కారణమైంది. మై బాడీ మై రైట్ అంటూ అమ్మాయిలు తమకు వచ్చినట్లు డ్రెస్ చేసుకుంటే ఎదుటి మగవాడు వాడి కళ్ళు వాడి ఇష్టమని చూస్తాడని అవతలి వాడి చూపు మార్చడం కంటే మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం ఈజీ అని సునీత అన్నారు. ఈ కామెంట్స్ బయటకు రాగానే సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. మగవాళ్ల తప్పును కప్పిపుచ్చుతూ మహిళల బట్టలదే తప్పు అన్నట్లుగా సునీత మాట్లాడుతున్నారంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. సరిగ్గా ఈ సమయంలోనే సింగర్ చిన్మయి ఎంట్రీ ఇచ్చారు. ఎవరైనా మహిళలు ఇలా మగవాళ్ల సైడ్ తీసుకుని మాట్లాడినప్పుడు అది సమాజంలో మహిళలకు మరింత డ్యామేజ్ చేస్తుందని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగర్ సునీతపై తనకు చాలా గౌరవం ఉందని చెబుతూనే చిన్మయి కొన్ని లాజికల్ పాయింట్స్ లేవనెత్తారు. దుప్పట్టా వేసుకున్న, బుర్ఖా వేసుకున్న మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి. 9 నెలల పసికందులను కూడా వదలట్లేదు. అంటే ఇక్కడ తప్పు బట్టల్లో లేదు, చూసే మృగాల మైండ్ సెట్లో ఉంది. సమాజంలో ఒక స్థానంలో ఉన్న మీలాంటి వాళ్ళు హిజ్ ఐస్ హిజ్ రైట్ అని సమర్థిస్తే అది వాళ్లను మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందని చిన్మయి కౌంటర్ ఇచ్చారు. దీనికి ఉదాహరణగా సునీత వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని ఒక సైకో నెటిజన్ నీ బాడీ నీ ఇష్టమైనప్పుడు నా యాసిడ్ నా ఇష్టం అంటూ ఒక అమ్మాయికి ఆన్లైన్లో బెదిరింపులకు పాల్పడిన స్క్రీన్ షాట్ను చిన్మయి షేర్ చేశారు. హైదరాబాద్ పోలీసులు వెంటనే ఆ సైకో మీద యాక్షన్ తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చిన్మయి చేసిన కామెంట్స్తో ఈ వివాదం మరింత పెద్దది కావడంతో సునీత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనదైన స్టైల్లో ఒక ఫైరీ వీడియోను రిలీజ్ చేశారు. తన మాటలను చిన్మయి, నెటిజన్లు పూర్తిగా అపార్థం చేసుకున్నారని ఆమె స్పష్టం చేశారు. చిన్మయి, నీ పోరాటం పట్ల నాకు గౌరవం ఉంది. మై బాడీ మై రైట్ అంటే ఏంటో నాకు పూర్తిగా తెలుసు. నా శరీరం మీద పూర్తి హక్కు నాదే. కానీ నేను ఆ మాటకు ఎందుకు అన్నానంటే మనం ఉన్న సమాజం ఇంకా ఎదగలేదు. ఒక అమ్మాయి తన ఇష్టం అని బయటకు వస్తే వాడి కళ్ళు వాడి ఇష్టం అంటూ చూసే కామందులు ఉన్న సొసైటీ మనది. ఇది ఇక్కడ జరుగుతున్న వాస్తవం అని చెప్పానని తప్ప మగవాళ్ల తప్పును నేను వెనకేసుకు రాలేదని సునీత క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, హిజ్ ఐస్ హిజ్ విష్ అన్నట్లుగానే ఒకడు వచ్చి నా చెయ్యి నా ఇష్టం అంటూ అసభ్యంగా ప్రవర్తిస్తే వాడి చేతులు పబ్లిక్లోనే విరగ్గొట్టే మొదటి వ్యక్తిని నేనే అవుతానంటూ సునీత తనలో ఉన్న ఫైర్ ఏంటో చూపించారు. తాను కూడా ఒక మహిళగా ఎన్నో కష్టాలు అనుభవించానని, మహిళలకు అన్యాయం జరిగితే తాను ఎప్పటికీ సహించబోనని సునీత కుండ బద్దలు కొట్టారు. మొత్తానికి ఇక్కడ సునీత ఉద్దేశం సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను బట్టి ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం. కానీ చిన్మయి ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండటం కాదు, మృగాళ్ళలా ప్రవర్తించే మగాళ్ళ బుద్ధి మారాలి అనేది ఆమె వాదన. ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బలమైన అర్థం ఉంది. కానీ సోషల్ మీడియాలో ఆ చిన్న క్లిప్ మాత్రమే వైరల్ అవ్వడం వల్ల ఈ మొత్తం వివాదం చెలరేగింది.